హాయ్ అండి. ముందు వీడియోలో ఈ పీటర్ నెక్ అంటే మనకి సీతారామన్ మూవీలో హీరోయిన్ వేసుకుంటుందిగా ఆ నెక్ కటింగ్ అయితే చూపించానమాట లాంగ్ వీడియోలో. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. మన క్యాన్వాస్ని ఎలా కట్ చేసుకోవాలంటే ఇలా నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అలాగే దీనిపైన పెట్టేసుకుని క్యాన్వాస్ పైన మీరు మార్కింగ్ అనేది వేసుకోండి. అయితే నేను ఒరిజినల్ క్లాత్ మీద ఎలా పెట్టి జాయిన్ చేయాలన్నమాట. కానీ నాకు వైట్ కలర్ క్యాన్వాస్ కనిపిస్తుంది. పోనీ ఇక్కడ లైనింగ్ది వేద్దాము అనుకుంటే మాత్రం లైనింగ్ కూడా నాకు ఎక్కువ కూడా లేదు, లైనింగ్ క్లాత్ కూడా లేదు కదా. నాకైతే ఈ క్లాత్ అయితే ఎక్కువ ఉందండి, ప్రింటెడ్ క్లాత్, ఫ్లోరల్ ప్రింట్ క్లాత్ అనేది శారీ నుంచి కట్ చేశాను. అది ఎక్కువ ఉంది, పొడుగు ఎక్కువ ఉంది కదా, డబల్ లేయర్ వేసేసాను అనమాట. అప్పుడు లోపల ఉన్న వైట్ కలర్ క్యాన్వాస్ అనేది కనిపించలేదు. సో స్టిచ్చింగ్లో అలాగే చేశాను. సో ఇప్పుడు ఎలాగైతే మనం నెక్ మీద పెట్టుకుని మార్కింగ్ వేసుకున్నామో ఈ కార్నర్ దగ్గర మాత్రం 1 ఇంచ్ తీసుకోండి. నేను కటింగ్ వీడియోలో 1.5 ఇంచ్ అనేసరికి అది కొంచెము దగ్గరగా రాలేదన్నమాట, షేప్ అనేది నాకు అనిపించింది. కాబట్టి మీరు ఆ షేప్ దగ్గర 1 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కింద 2 లేయర్స్ ఉన్న ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని కుట్టు వేసేసానండి చుట్టూరు కింద పార్ట్లో. ఇలా కట్స్ ఇచ్చేసి ఓపెన్ చేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసేసుకోండి, లేదంటే ఒక కుట్టు వేసుకున్న ఐరన్ అయినా చేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చక్కగా స్టిచ్ అనేది వేసేసుకోండి. కార్నర్కి బాగా కార్నర్కి వేసుకోవాలి స్టిచ్చు. బాగా కార్నర్కి వేయండి, ఎందుకంటే మనకి బ్లూ కలర్ థ్రెడ్ కదా కనిపిస్తుందని డౌట్ నాకు, మళ్ళీ ఫినిషింగ్ మిస్ అవుతుంది కదా. ఇదంతా చక్కగా దగ్గరగా కార్నర్కి కుట్టేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ ఉందన్నమాట, లోపల నేను కట్ చేసిన నెక్ కనిపిస్తుంది చూసారా. సో దీనిపైన కుట్టి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తాను. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేస్తాను. కొంచెం ఖర్చు ఉంచుకుని కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కుట్టుకోవాలన్నమాట నెక్ వైపుకి. అప్పుడు తిప్పేసుకుంటే మనకి ఈ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా వచ్చింది చూడండి. అయితే అక్కడ షేప్ అనేది నేను చెప్పాను కదా, కొంచెం 1 ఇంచ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో కుట్టేశానండి. ఇలా ఉల్టా తిప్పేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఒక స్టిచ్ వేసుకుంటే పైకి ఎత్తినట్టు రాకుండా ఉంటుంది. అదేవిధంగా నేను షార్ట్ వీడియోలో కూడా నేను షేర్ చేశానండి. షార్ట్ వీడియోని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. షార్ట్ వీడియోలో కూడా నేను మీకు చూపించాను. ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. కార్నర్కి, అది కూడా కార్నర్కి కుట్టుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకుని వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా. ఇప్పుడు చూసారా ఇలా వచ్చింది. ఇక్కడ నేను అక్కడక్కడ నాట్స్ వేస్తాను పైకి లేచినట్టు రాకుండా ఉండటానికి. ఇప్పుడు ఇక్కడండి, ఇక్కడ 1 ఇంచ్ ఉంటే బాగుండు అనిపించింది. నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ అండి. సో ప్రిన్సెస్ కట్ నేను చెప్తూ ఉంటాను కదా, ఈ కుట్టు పైన స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేస్తానని. నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా జాయిన్ చేస్తాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. ఇలా పట్టుకుని మళ్ళీ జాయింట్ అనేది చేసుకోవాలి. సాగదీయకండి, సాగదీస్తే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది అనమాట. సాగదీయకుండానే కుట్టుకోవాలి. నేను స్లోగా ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమవుతుందని. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఆల్మోస్ట్ షేర్ చేశాను ఇంపార్టెంట్ అన్నీ కూడా. మిగతా పార్ట్ అనమాట ఇది. ఇలా పట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా తర్వాత రెండోది కూడా అంతే. చూసారు ఎంత బాగా వచ్చిందో.
అలా వస్తుంది అనమాట. రెండోది కూడా అలా కుట్టేసుకుని బ్యాక్ పార్ట్లో నేను లైనింగ్ని జాయిన్ చేశాను. నెక్ దగ్గర కూడా హెమ్మింగ్ పట్టి కుట్టాను. ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టేసి వెనకాల డాట్ వేశాను. ఇదేం పెద్ద తెలుసుకోవాల్సింది ఏం లేదండి, జనరల్గా నేర్చుకున్నారు కదా మీరు స్టార్టింగ్లోనే, అందుకని చూపించలేదు. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. 2 స్టిచ్చెస్ అయితే వేయండి, ఒక స్టిచ్ అయితే వేయకూడదు. ఒక స్టిచ్ వేస్తే ఏమవుతుందంటే ఊడిపోతుంది అనమాట. అందుకుని మళ్ళీ నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి. నెక్ దగ్గర ఈక్వల్గా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది, లేదంటే అటు ఇటు పోతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి. లోతు మన వైపుకి తీసుకోవాలి. లోతు అనేది అంటే ఫ్రంట్ పార్ట్కి రావాలి లోతు అనేది. నెక్స్ట్ వచ్చేసి ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి. ఎప్పుడైనా సరే మనకి మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి. 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. టోటల్గా 2 స్టిచ్చెస్ ఇలా అన్నమాట. ఇప్పుడు తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే. రెండోది కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి. ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి, బ్యాక్ది బ్యాక్ రావాలన్నమాట. ఇలాగా ఓకేనా. ఇలా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్ రావాలి, బ్యాక్ రావాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇప్పుడు అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు. ఇదిగోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్, ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్ కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయండి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. సో మెయిన్ వచ్చేసి నెక్ దగ్గరే, అదొక్కటే మీరు చూసుకుంటే ఇంకా మిగతా అంతా కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కటింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఇంకో రెండో సైడ్ కూడా అంతే. రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు ఈ రెండింటిని కలుపుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది.
తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగా ఓకేనా. ఇంకో కుట్టు కూడా వేసేసుకోండి సైడ్కి. సైడ్కి మొత్తం కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి.